హలో బాబులు. హలో పృథ్వీ. హాయ్ హ్యాపీ హాయ్. ఫ్రెండ్షిప్ డే. అరే హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ద వ్యూవర్స్ యాజ్ వెల్. వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ కింగ్డమ్ చూశారు. సో చెప్పండి, ట్రైలర్ ని బట్టి మనం ఇంతకుముందు అనుకున్నాం మంచి ఇంటెన్స్ డ్రామా రాబోతుంది అండ్ దట్టు గౌతమ్ తిననూరి అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మన మన వరకు అట్లీస్ట్. సో ఏంటి మూవీ ఎలా ఉంది? మనం డిస్కస్ చేసినట్టుగా ఉందా? ఇంటెన్స్ ఉందా? అండ్ టూ పార్ట్స్ కాబట్టి స్టోరీ దానికి అనుకూలంగా ఉందా లేదా? నువ్వు చెప్పిన దాంట్లో కరెక్టే. మనం ట్రైలర్ చూసి చాలా ఇంటెన్స్ థ్రిల్లర్, ఇంటెన్స్ డ్రామా, యాక్షన్ మూవీ ఉంటుంది అనుకున్నాము. మిస్ అయింది ఏంటంటే ఆ ఇంటెన్సిటీ. ఇంటెన్స్ ఏం లేదు అందులో. అన్ని ప్లేన్ ప్లేన్ టచ్ చేస్తాడు. ఆ ఫస్ట్ హాఫ్ చూసినప్పుడైతే ఒక వరకు మంచి ఇంప్రెస్ అయినట్టే. అంటే వీళ్ళు రైటింగ్ ఇక్కడ వరకు తీసుకొచ్చినాడు అంటే ఒక ఫుల్ టాస్ బాల్ వేసినట్టే రెడీ చేసుకుంటాడు. ఇంకా సిక్స్త్ కొడతాడు ఇప్పుడు అనుకున్నప్పుడు డిఫెన్స్ ఆడతాడు. ఇది ఉంది సిచ్యువేషన్ అంతా. మంచి బిల్డప్ చేసి ప్లేన్ సీక్వెన్స్ లో ఇప్పుడు మనం 3 డేస్ ఆగి చేస్తున్నాం కాబట్టి స్పాయిలర్స్ మాట్లాడొచ్చు అనుకుంటా. సత్యదేవ్ క్యారెక్టర్ ని చూపిడు స్టార్టింగ్ లో మెల్లిగా బిల్డ్ చేస్తూ వస్తుంది. అదే నీకు బిల్డప్ చేసుకుంటూ వచ్చి ఆ బిల్డప్ కి తగిన ఫ్రూట్ ఇయ్యాడు లాస్ట్ కి. ప్లేన్ గానే వెళ్ళిపోతుంది. ఓకే. దీనికి ఎందుకురా బిల్డప్, ప్లేన్ గా వెళ్ళిపోవచ్చు కదా సింపుల్ లీనియర్ స్క్రీన్ ప్లే లో అని అనిపిస్తుంది. బేసిక్ ఏంటంటే ఇట్స్ బ్రదర్స్ బాండింగ్ స్టోరీ ఏదైతే టీజర్ లో డెపిక్ట్ చేశాడో రైట్. దానికి చుట్టూ ఒక వరల్డ్ క్రియేట్ చేసుకున్నాడు తిన్ననూరి. దాని వరల్డ్ బిల్డింగ్ కూడా హి డెంట్ టేక్ మచ్ టైం. 5-10 minutes లో హి బిల్డ్ దట్ వరల్డ్ అండ్ అక్కడ వదిలేశాడు. ఆ వరల్డ్ అక్కడ వదిలేశాడు. మళ్ళీ ఎక్కడో తీసుకొస్తాడు ఆ వరల్డ్ ని. మళ్ళీ సూరి అంటే విజయ్ దేవరకొండ ఎంటర్ అయినప్పుడు మళ్ళీ ఆ వరల్డ్ కి మనం ఎంటర్ అవుతాం. నా వరకు ఓకే. అయితే ఫస్ట్ 20 minutes ఎక్సలెంట్ టేక్ ఆఫ్. అసలు అంటే డైరెక్ట్ టు ది పాయింట్ వచ్చేస్తాడు. ఇంట్రడక్షన్ ఆఫ్ వీడి, ఐ మీన్ దేవరకొండ గానీ, లేకపోతే వాడి మిషన్ ఏంటి, అండర్ కవర్ ఎందుకు వెళ్తున్నాడు, అదంతా ఎక్సలెంట్ టేక్ ఆఫ్ ఉంటది. అండ్ ఆ 20 minutes అనిరుద్ధ్ కూడా చాలా బాగా అవుట్పుట్ ఇచ్చాడు. అండ్ వన్స్ ద ఓకే. మిషన్ స్టార్ట్స్ ఎందుకు అక్కడ నుంచి ఫ్లాట్ అయిపోయింది, ఒక రకంగా డౌన్ ఫాల్ ఇంకా అక్కడ నుంచి సినిమా. తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ దగ్గర కొంచెం మళ్ళీ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ ఒక 15-20 minutes మళ్ళీ కొంచెం మంచిగా ఒక డీసెంట్ బ్రేక్ ఇచ్చినట్టు అనిపించింది. అండ్ అక్కడి నుంచి అయితే అసలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి సినిమా సెకండ్ హాఫ్ అంతా అసలు ఎటెటో పోతుందిలే. విలన్ క్యారెక్టర్ కూడా బాగానే రాసుకున్నాడు అనిపించినప్పుడు ఆ ఇంపాక్ట్ ఏదైతే క్రియేట్ చేయాలో జస్ట్ ఒక 5 minutes లో క్రియేట్ చేసి అసలు ఎవ్రీథింగ్ వాజ్ రష్డ్ సెకండ్ హాఫ్ నన్ను అడిగితే. శ్రవణ్ చెప్పినన్ని పాయింట్ బై పాయింట్ వద్దు. చెప్పాడు కదా ఫస్ట్ 20 minutes టేకప్ అని. టైటిల్స్ పడే ముందు ఒక వరల్డ్ ని చూపిస్తాడు. సో ఓకే సెటప్ అనుకోవచ్చు అది. సో నీకు బేసిక్ స్టోరీ అది, దానికి చుట్టూ వేరే స్టోరీ జరుగుతుందా? ఆర్ బ్రదర్స్ దే బేసిక్ స్టోరీ, దాని చుట్టూ ఇది జరుగుతుందా? లేదు 2-3 స్టోరీస్ క్లారిటీ ప్యారల్ ఉంటుంది. వెళ్ళిపోతుంటాను. అది ఒక అంటే ట్రూ టు స్టోరీ అన్నట్టు ఏది ఫిక్స్ అవ్వలేదు. ఆ టైం కి దాన్ని బట్టి అటు లేదంటే ఇటు అటు మూవ్ అవుతూ అయిపోయింది. అండ్ సత్యదేవ్ క్యారెక్టర్ కూడా నాకు ఇంకొక అంటే డిసప్పాయింట్మెంట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఆ ఆయన క్యారెక్టర్ వాల్యూ ఏంటిది అనేది ఎగ్జాక్ట్లీ చెప్పట్లేదు. బట్ ఆయన ఫిజికల్లీ స్ట్రాంగరా, మెంటలీ స్ట్రాంగరా, లేదంటే ఆయన నెగోషియేషన్స్ లో బెటరా, లేదంటే తెలివైనోడా, చదువుకున్నోడా అంటూ ఒక క్యారెక్టర్ లేదు. ఆ ఎమోషన్ మనకు అంటే ట్రాన్స్లేట్ అవ్వలేదేమో తిన్ననూరు రాసుకుంది స్క్రీన్ మీద అనేది కరెక్ట్. సింపుల్ అనిపించింది. చెప్పాలంటే అవును. ఆ ఎమోషనల్ కనెక్టే మీ సేవియర్ కైండ్ ఆఫ్ స్టోరీ. ఇప్పుడు విజయ్ సేవియర్ అన్నప్పుడు కొన్ని నీకు డైరెక్ట్ కలేజా రిఫరెన్స్ లాగా అనిపిస్తాయి. అంటే సేవియర్ ని ఎలా గుర్తుపట్టాలి, ఎలా వస్తాడు ఇదని. అది అంటే డైలాగ్స్ లో వెయిట్ తో కొంచెం మంచి రాసుకోవచ్చు. ఇది చాలా ఒక రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఒకటి రాసేసినట్టు అనిపించింది. అది నాకు ఎక్కలేదు. అది ఇంకొంచెం బెటర్ చేసి ఉండొచ్చు ఎస్. అనిపించింది. విలన్ గురించి ఎట్లా చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. చాలా వరకు ఓహో. ఇవన్నీ మనము సీరియస్ తీసుకోము. అంటే వాడికో పర్పస్ అంటూ, అంటే వాడికి కొంచెం ఈగోయిస్టిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. దానికి తగ్గట్టే ఉంటాడు సినిమా అంతా. వాడు చాలా వాడు ఏం డివియేట్ అవ్వడు. కానీ లాస్ట్ కి వీడే మెయిన్ విలన్ అయిపోవడం ఏంటి, వీడు అందరిని ఎందుకు చంపుతున్నాడు అనే దానికి నేను వాడి పర్పస్ ఏంది నాకు అర్థం కాలేదు. ట్రైలర్ కూడా ఫస్ట్ లో ఎన్టీఆర్ వాయిస్ తో ఓపెన్ అయినప్పుడు అప్పుడు స్టార్టింగ్ లో వచ్చింది. ఇంత రక్తపాతం దేనికి, ఇంత విధ్వంసం దేనికి అంటే సినిమా రైట్. మొత్తంలో ఆ విధ్వంసం ఎక్కడ కనిపించదు. ఇంకా కోర్, ఇంకా ఇది చెప్తే నన్ను బయట కూడా అందరూ ఆర్గ్యూ చేస్తారేమో గానీ ఆ పీపుల్ కు ఉన్న ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కాలేదు. ఛత్రపతిలో వాళ్ళకి అన్ని కష్టాలు ఉన్నాయి, కాటరాజు ఇది చేస్తున్నాడు. వస్తున్నదా ఇందులో అనే మీకు బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటి మీద అనేది ఎవరు డిస్కస్ చేయరు. అండ్ వాళ్ళ ఆ దీవి నుండి ఇండియాకి వెళ్ళిపోవడం వాళ్ళ టార్గెటా, శ్రీలంక వాళ్ళతో కలవడం వాళ్ళ టార్గెటా, ఎమోషన్ వైజ్ అన్న మీ కోర్, మీ బిలీఫ్ సిస్టమ్ ఏంటిది, మీకు మీ అని అసలు టార్గెట్ దేనికి ఏంటిది? ఫైట్ చేస్తున్నారు, దేనికోసం ఫైట్ ఎగ్జాక్ట్లీ. చేస్తున్నారు మీరు ఎగ్జాక్ట్లీ. అనేది. అంటే ఇప్పుడు ఛత్రపతిలో డిటి అన్నట్టు వాళ్ళు రెఫ్యూజీస్ ఆ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నారు అనేది ఒక పాయింట్. ఇందులో కూడా అట్లాంటి సీన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తాడు.
విలన్ వచ్చి మీరు మా ఉమ్. కింద పని చేయాలనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు. కానీ ఆ తర్వాత ఎందుకు వీళ్ళు లొంగిపోయారు, ఎందుకు భయపడుతున్నారు, లేకపోతే వీళ్ళ ఏంటి వీళ్ళ అజెండా ఏంటి, ఫ్రీడమ్ తెచ్చుకున్నాక ఏంటి వీళ్ళ అజెండా అనేది అసలు నో ఎస్టాబ్లిష్మెంట్. చాలా డిసప్పాయింటెడ్ సో అసలు. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే నాకు అర్థమైంది, ప్యూర్ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం అంతే. దాని ఆ, వల్ల రావాల్సిన అప్లాజ్ రాలేదు. సో ఉమ్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, నాకు బాగా వినిపించింది మూవీ. తర్వాత ఇరెస్పెక్టివ్ ఆఫ్ మూవీ ఎలాంటి టాక్ వచ్చింది అనేది పక్కన పెడితే, వీడి కన్నా ఎక్కువ నాకు సత్యదేవ్ ఉమ్. పేరు బాగా వినిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్. సో మీరేమంటారు? అంటే బిఫోర్ దట్ ఇంకో పెద్ద స్కామ్ జరిగిందంటగా ఈ సినిమాలో. ఈ మధ్య అవును, స్కామ్లు ఎక్కువైపోయినాయి. దాని గురించి ఎవరు మాట్లాడలేదంట అనుకున్నాను. అంటే కట్ చేసి పడేశారు సార్, కూరలో కరివేపాకు లాగా. హీరోయిన్ తో సాంగ్ ఒక అంత అది కూడా మంచి సాంగ్. దాని గురించి ప్రమోషన్ మెటీరియల్ అన్నిట్లో వాడి సినిమాలో కనిపించదు. ఒక రకంగా ఎస్, 3 అంటే minutes. స్టోరీ చూసి నేను హీరోయిన్ కి కూడా రోల్ ఉంటుంది అనుకున్నా నేను బేసిక్ గా. అంటే యాక్చువల్లీ హీరోయిన్ క్యారెక్టర్ ఉంది, ఎస్టాబ్లిష్ చేశాడు అండ్ ఎవ్రీథింగ్ ఉంది, కానీ యూసేజ్ లేదు. అంటే షీ డజంట్ ఫైండ్ మచ్ రోల్ ఇన్ దిస్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఆ క్లిఫ్ ఇందులో హ్యాంగర్ లో కూడా యూస్ చేస్తారు ఆమెని, బట్ ఆమె ఎందుకు అట్లా చేసింది అనేది మనకు తెలియదు. సేమ్ ప్రాబ్లం. అది నాకు అనిపించడం ఏంటి తెలుసా భయ్? వీళ్ళు నీట్ గానే రాసుకొని ఎగ్జిక్యూట్ చేసుకున్నారు, అని ఎడిటింగ్ లో చాలా లేపేశారేమో అనిపిస్తుంది నాకు. 2 డాట్స్ కనెక్ట్ చేసుకోవాలలాగా అయిపోయింది. సేమ్ హీరోయిన్ ది కూడా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఎగిరిపోయినాయని నాకు అనిపిస్తుంది. లెంత్ ఎక్కువైందని కట్ చేసుకున్నారేమో మేబీ. ఆ పార్ట్ 2 కోసం లీడ్స్ ఇవ్వడం కోసం ఎక్కువ టైం స్పెండ్ చేసే బదులు ఇది ఫ్లో లో ఒక సినిమాలా క్లోజ్ చేస్తే బాగుండేదని నా పర్సనల్ ఒపీనియన్. హీరోయిన్ రోల్ పక్కన పెట్టేస్తే వీడి అండ్ సత్యదేవ్ అండ్ విలన్. యాక్చువల్లీ ముగ్గురు మంచి జాబే చేశారు. వీడి కంప్లైంట్ ఏంటంటే సేమ్ డైలాగ్ మాడ్యులేషన్, లేకపోతే సేమ్ స్లాంగ్ లో మాట్లాడటము, ఆ పిచ్ చేంజ్ చేయకపోవడము, అట్లాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ బట్ యాజ్ అ పర్ఫార్మర్ హీ డిడ్ వెల్. ఆ ఇంటెన్సిటీ క్యారీ చేశాడు ఆ రోల్ కి. అంటే లైక్ వాడు వాళ్ళ అన్నం తీసుకెళ్లాలన్న హెల్ప్లెస్నెస్, అక్కడ సేవ్ చేయాలన్న ఇది, ఆ రెండు బాగానే చూపించాడు. సత్యదేవ్ యాక్చువల్లీ ఆ ఎమోషన్ ఇంకా బాగా చూపించాడు నన్ను అడిగితే. వాళ్ళ తమ్ముడిని కాపాడుకోవాలి, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉండి వీళ్ళని హెల్ప్ చేయాలి అనేది సత్యదేవ్ బాగా చూపించాడు. త్రూ అవుట్ ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ చేశాడు. ప్లస్ వాడి పోర్షన్ అయితే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అంటే లైక్ వాడి పర్ఫార్మెన్స్ బాగా ఎగ్జిక్యూట్ చేశాడు సత్యదేవ్. సత్యదేవ్ కి లేయర్స్ ఉన్నాయి. అంటే మనం కుబేర నాగార్జున క్యారెక్టర్ అనుకున్నట్టు సత్యదేవ్ కి ఓకే. మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. అండ్ Hmm. మల్టిపుల్ పీపుల్ ని కనెక్ట్ చేసేది ఆ క్యారెక్టరే కాబట్టి డెఫినెట్లీ స్కోప్ ఎక్కువ ఉంది. అండ్ యాజ్ వి నో ఆయన గ్రేట్ యాక్టర్ కాబట్టి మంచిగానే పుల్ ఆఫ్ రైట్. చేశాడు. వీడి రోల్లో అంటే విజయ్ లుక్ చేంజ్ చేసినందుకు జనరల్లీ మనం పాత మూవీస్ పర్సెప్షన్ అంతా వదిలేస్తాము, కొత్తగా చూస్తాము. రైట్ చాలా రైట్. మంచి స్కోప్ ఉండింది విజయ్ కి. వాయిస్ మాడ్యులేషన్ కూడా కొంచెం మార్చి ఇది చేస్తే బాగుండే అనేది. అదర్వైజ్ పర్ఫార్మెన్స్ వైజ్ బాగా చేశాడు. యాక్చువల్ చెప్పాలంటే మంచి స్టోరీని 100% బిలీవ్ చేసింది విజయ్ అనిపిస్తుంది మూవీలో. ఆ వరల్డ్ లో ఓకే. బతుకుతున్నట్టే బిలీవ్ చేస్తాడు కంప్లీట్లీ. వాయిస్ వల్ల మనకే బ్రేక్ వస్తుంది. అండ్ అదర్వైజ్ మిగతా క్యారెక్టర్స్ అన్ని వాళ్ళకి ఇచ్చిన రోల్స్. విలన్, అమ్మో విలన్ గురించి మాట్లాడాలి. అంటే లైక్ ఐ సెడ్ మనం ఇదే మెయిన్ విలన్ క్యారెక్టర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయం. దాంట్లో క్యారెక్టర్ గ్రోత్ కూడా ఓకే. బాగుంటది. విలన్ క్యారెక్టర్ తో మనము కనెక్ట్ అవుతాం. ట్రావెల్ చేస్తాం, నీట్ గా కనెక్ట్ అవుతాము. వాడి యాక్చువల్లీ పర్పస్ ఒక్కటి అర్థం కాదు లాస్ట్ కి, కానీ మిగతాదంతా నీట్ గా ఉంటది వాడి విలన్ అంటే క్యారెక్టర్. వాడు ఎస్టాబ్లిష్ చేయడం, వాడి ఎమోషన్ అవన్నీ మనం బాగా కనెక్ట్ అవుతాం విలన్ క్యారెక్టర్ కి. అండ్ నువ్వు ఏదైతే అన్నావో ఎందుకు అని, అంటే వాడు ఒక స్టేట్మెంట్ లో లాగేస్తాడు కదా, హీస్ బార్డర్ లైన్ సైకో అనేది ఒకటి లాగేస్తాడు కాబట్టి. కరెక్ట్. అదే ఇనవే వాడి ఇంట్రొడక్షన్ ఈజ్ ఏ బార్డర్ లైన్ సైకో అన్నట్టు చెప్తారు. సో ఫైనల్లీ కింగ్డమ్ గురించి చెప్పాలి అంటే, వాట్ డు యు గైస్ సజెస్ట్? నా వరకు అయితే ఇట్స్ డైరెక్టర్స్ ఫెయిల్యూర్. సో అంటే లైక్ డెంట్ ట్రాన్స్లేట్ ఇట్ ఆన్ స్క్రీన్ ప్రాపర్లీ. అండ్ డిటి చెప్పినట్టు మేబీ ఎడిటింగ్ లో కూడా చాలా మిస్టేక్స్ జరిగినట్టున్నాయి. అండ్ ఇఫ్ దట్ ఈస్ డన్ ఫర్ పార్ట్ 2 దెన్ ఇట్ ఈస్ అ బ్లండర్ నన్ను అడిగితే. పార్ట్ 2 కి ప్రాపర్ స్కోప్ ఉంది యాక్చువల్. అంటే నీకు ఫస్ట్ లో నేను చెప్పిన ఇంట్రొడక్షన్ ఆఫ్ దట్ వరల్డ్ అండ్ 1920 సెటప్ అదంతా ఎక్కడ చూపిండి నీకు సినిమాలో. యాక్చువల్లీ నువ్వు పార్ట్ 2 లో మొత్తం అదంతా ఒక ఫుల్ లెంత్ ఫిలిం చేసుకునేంత స్కోప్ ఉంది. కానీ అగైన్ ఈ ఈ కైండ్ ఆఫ్ సెటప్ తో అయితే కష్టం. మన వీడియోస్ అని చూసే వాళ్ళకి ఒక చిన్న డౌట్ రావచ్చు, దీనికన్నా యావరేజ్ ఫిలిమ్స్ కి వీళ్ళు ఆప్టిమిస్టిక్ గా దాంట్లో పాజిటివ్స్ ఏ మాట్లాడతారు, దీంట్లో ఎందుకు ఇదని. బట్ మీరు ట్రైలర్ చూసి అది యావరేజ్ ఫిలిం అవుతుంది, మేము ఇదే ఎక్స్పెక్ట్ చేస్తామని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ ఫిలిం లో మన ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ సెటప్ కూడా చాలా బాగుంది, నీట్ గా. ఇప్పుడు అక్కడ తీసుకెళ్లి కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేస్తే అంటే మనలాంటి ఆడియన్స్ కి అయితే డెఫినెట్లీ అసలు మాస్టర్ పీస్ అయ్యే లెవెల్ మూవీ ఇది. బేసికలీ దిస్ స్టోరీ ఇస్ అ మిక్స్ ఆఫ్ దేవర, కలేజా, ఛత్రపతి, కేజీఎఫ్, ఒక రకంగా And retro. కేజీఎఫ్ రెట్రో And నేను retro. చూడలేదు కాబట్టి నో కమెంట్స్. ఓకే.
సో అంటే బట్ అదే మీరు చెప్పిన దాన్ని బట్టి ఆల్మోస్ట్ యూ కెన్ ఇంక్లూడ్ రెట్రో యాజ్ వెల్. రెట్రో నేను చూసా కాబట్టి డెఫినెట్లీ నేను ఇంక్లూడ్ అదే చేస్తాను. సో గౌతమ్ మీద రెస్పెక్ట్ వల్ల డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. అంతే అంటే అంటే ఇది ఎవరో గౌతమ్ అల్లాటప్ప డైరెక్టర్ అయితే లైట్లీ అనుకునే వాళ్ళం, కానీ గౌతమ్ కాబట్టి రైటింగ్ లో ఇప్పుడు జెర్సీ చూసిన వాళ్ళకి ఆబ్వియస్లీ ఆ, గౌతమ్ రైటింగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ రైట్. లెవెల్లో ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ అయిందని డెఫినెట్లీ ఇది గౌతమ్ మీద పుష్ చేయొచ్చు. అది గైస్ దట్స్ కింగ్డమ్ ఫర్ యూ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టాక్, మూవీస్ ఎంజాయ్ చేసే వాళ్ళంటే వెళ్ళిపోయి చూడండి. లేదు మేము రీజనబుల్ ఉండేవే చూస్తాం అనుకుంటే విల్ లీవ్ ఇట్ అప్ టు యూ. సో నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. గైస్ బాయ్. బై.